ఈ సంసార జీవితాన్ని నేను ఎన్నాళ్ళు ఇప్పుడు 70 ఏళ్ళు దాటిపోయాయి. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు మహా అయితే నా లైఫ్ స్పాన్ అనుకుంటే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు మాత్రమే నేను గడపగలుగుతా. ఆయనతో కలిసి నేను గడపగలిగిన జీవితం మ్యాక్సిమం ఒక 25 ఏళ్ళు కూడా ఉండదు. కానీ నా ఒంటరి జీవితం 33 సంవత్సరాల పైన ఒంటరి జీవితం. అంచేత దానికంటే ఇదే ఎక్కువ కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే చాలా సందర్భాల్లో ఒక్కసారిగా నేను 25 ఏళ్ళ చిన్నపిల్లని అయిపోయి ఆయనతో కూడా నేను చాలాసార్లు చెప్తుండేదాన్ని, మన ఇల్లు రాసుకునే పలక మీద రాసుకునే ఏజ్ నుంచి మీ పక్కింటి పిల్లనై, ఆ తర్వాత కాలేజీలో మీ గర్ల్ ఫ్రెండ్నై, ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత మీ కంపానియన్ అయ్యి జీవించాలి. వచ్చే జన్మ అనేది ఉంటే దేవుణ్ణి నేను అదే కోరుకుంటా. ఈ జన్మలో అలాగా తేలిగ్గా వదిలిపెట్టను. ఈ జన్మ సరిపోలేదు నాకు. నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ జన్మలో కూడా నేనే రావాలి. మళ్ళీ అప్పుడు కూడా నువ్వేనా? నాకు కొంచెం అదే అందుకే అంటున్నా, వచ్చే జన్మలో కూడా నేనే కావాలి. అంచేత వచ్చే జన్మలో ఈ మీ చుట్టూ నేను తిరగడం కాదు, నా చుట్టూ మీరు తిరగాలి. అంచేత అలా తిప్పించుకుని పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితంలో ఎంత ఆనందంగా ఉండాలి అంటే దిష్టి కొట్టేటంత ఆనందంగా గడపాలి.